జై గణేష్ వెల్కమ్ బ్యాక్ సిమ్టిక్ వీడియోస్ గైస్ ఈ రోజు వచ్చేసి మనం శిల్పకళలో ఉన్నాం. శిల్పకళలో వచ్చేసి ప్రజెంట్ అయితే డెమో పీసులు అయితే రెడీ అయిపోయినాయి. అవి ఎట్లనో చూపిస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద గణపతి ఉన్నాయి. యూనిక్ కాన్సెప్ట్ తోటి అయితే గణపతులు అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ అయితే మనకి సర్పాల పైన కూర్చున్న గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 17 to 18 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి విష్ణుమూర్తి స్వామి అయితే ఇక్కడ కూర్చున్నట్టయితే ఉన్నది సర్పాలతో అయితే. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మొత్తం సర్పాలు అయితే వచ్చేసినాయి. గణనాథుడు అయితే సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నది. మళ్ళీ ప్రజెంట్ అయితే అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. అక్కడ చూసుకోవచ్చు మనకి కిరీటంలో చూసుకోవచ్చు కిరీటంలో దేవుడు కిరీటంలో చూసుకోవచ్చు మనకి వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు. అండ్ గణపతికి అయితే ప్రజెంట్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ గణపతికి అయితే చెవులు అయితే చాలా యూనిక్ కలర్ అయితే ఇచ్చేసారు. మన పంచ కానీ జ్యువెలరీ వర్క్ కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది విష్ణుమూర్తి స్వామి అయితే కూర్చొన్నట్టు ఉన్నది గద్ద పట్టుకొని. ఇక్కడ చాలా యూనిక్ కాన్సెప్ట్ తోటి అయితే ఇది మొత్తం కంప్లీట్ సెట్ కాన్సెప్ట్ తోటి అయితే గణనాథుడు అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పక్కన చూసుకోవచ్చు మనకి సింహాసనం పైన కూర్చున్న గణపతి అయితే ఉన్నది కత్తి పట్టుకొని. ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ చూసుకోవచ్చు మనకి గజరాజులు అయితే 4 గజరాజులతో అయితే ఇచ్చేసిండు. గణపతి జ్యువెలరీ కానీ కళ్ళు కానీ డీటెయిల్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఒకసారి తొండం పైన చూసుకోవచ్చు మనకి తొండం పైన జ్యువెలరీ పైన అయితే మనకి శివుడు ఫేస్ కట్ అయితే ఉన్నది. అండ్ బొట్టు కూడా చూసుకోవచ్చు శేషునాగుని అయితే ఇచ్చేసిండు. అండ్ టోపీ అయితే మనకి పగడి టైప్ అయితే ఇచ్చేసిండు. మళ్ళీ ఇక్కడ సైడ్కి చూసుకోవచ్చు మనకి గద్ద పట్టుకొని నిల్చున్న గణపతి అయితే ఉన్నది. శిల్పకళలో వచ్చేసి గణపతి అయితే చాలా ట్రెండింగ్ గణపతి. చాలా మంది వెయిట్ చేశారు గణపతి కోసం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 మూషిక మహారాజులు అయితే కూర్చొని ఉన్నారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అయితే ఇచ్చేసారు. గణపతి ఫేస్ కట్ అయితే ఒకసారి క్లోజ్లో యూస్ చేయండి ఎంత మంచిగా అనిపిస్తుంటే. లుకింగ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఫీట్స్ దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక గణపతి ఉన్నది. బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి విష్ణుమూర్తి ఆర్చులు అయితే ఇచ్చేసారు. మళ్ళీ విష్ణుమూర్తి నామాలు అయితే ఇచ్చేసారు. విష్ణుమూర్తి చేతిలో శంకు చక్రాలు అయితే ఉన్నాయి. ఆ చేతిలో చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ హ్యాండ్లో అయితే మనకి శంకు ఉన్నది. రైట్ హ్యాండ్లో అయితే మనకి చక్రం అయితే ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి శేషునాగ అయితే ఉన్నది కింద. అండ్ గణపతికి వచ్చేసి మొత్తం 6 చేతులు అయితే ఇచ్చేసిండు. గణపతి ఫేస్ కట్ అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 13 to 14 ఫీట్స్ దాకా ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ ఒక గణపతి చూసుకోవచ్చు మనం. ఒకసారి అయితే గణపతిని అయితే క్లోజ్గా అయితే యూస్ చేయండి. సో గైస్ మళ్ళీ ఇటు సైడ్ చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూసుకుంటే ఇట్లా మనకి గోమాత పైన కూర్చున్న గణపతి ఉన్నది. ఈ గణపతి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ యూనిక్ కాన్సెప్ట్ తోటి అయితే ఉన్నది. లింగం అయితే ఉన్నది. లింగం ముందు మనకి గోమాత పైన గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు కాలు మీద కాలు వేసుకొని. మళ్ళీ ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో అయితే శేషునాగుడు ఇచ్చేసి లింగం పైన. అండ్ మళ్ళీ గణపతికి అయితే ఒక చేతులు అయితే గుడ్డలు పట్టుకుని ఉన్నది. ఇంకొక చేతులేమో దర్శనం అయితే ఉన్నది. అండ్ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 12 ఫీట్స్ దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రామ్ మందిర్ ఉన్నది. రామ్ మందిర్ కాన్సెప్ట్ తోటి అయితే రాముడు కాన్సెప్ట్ అయితే గణపతి అయితే ఉన్నది. రాముడు అయితే కొండ పైన కూర్చొని బాణం పట్టుకొని కూర్చున్నట్టయితే ఉన్నది గణపతి వచ్చేసి. మళ్ళీ ఒకసారి ఈ ఆర్చ్లో చూసేయండి మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వీళ్ళైతే ముందుకు తీసుకొచ్చారు. దీనినైతే మొత్తం అవతారాలతో అయితే ఉన్నది గణపతి. ఒక్కొక్కటి ఆర్చ్ల డీటెయిలింగ్ ఫినిషింగ్ కానీ చాలా యూనిక్గా చేసారు. చాలా అవతారాలు అయితే ఉన్నాయి ఆర్చ్లు అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాముడు డీటెయిల్ కానీ ఫేస్ కట్ కానీ చాలా ఎక్సలెంట్ ఉన్నది. మళ్ళీ ఒక్కసారి గణేష్ని చూసిన తర్వాత జై హింద్ అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. ఇంకోటి చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే సేమ్ గణపతి అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది సేమ్ ఉంటుంది. బట్ కలరింగ్ అండ్ డిఫరెంట్ చాలా చేంజెస్ ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే కలరింగ్ అయితే ఇది చాలా లుక్ కొడుతుంది. దానికన్నా ఇది చాలా ఎక్సలెంట్గా కొడుతుంది. అండ్ ఇక్కడ ఒక గణపతి ఉన్నది. ఈ గణపతి అయితే మనకి గుర్రాల రథం పైన కూర్చున్న గణపతి అయితే ఉన్నది. గణపతి హైట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 13 to 14 ఫీట్స్ దాకా ఉంటుంది. మళ్ళీ గణపతి లుక్స్ చూసుకోవచ్చు. అండ్ కళ్ళు డీటెయిలింగ్ చూసుకోవచ్చు. చక్కుమంటుంది. ఒకసారి అయితే క్లోజ్ అయితే యూస్ చేయండి గణనాథుడు అయితే. గణనాథుడు కళ్ళు అయితే బ్లూ కలర్ తోటి అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గుర్రాల పైన అయితే కల్కి భగవాన్ అయితే ఉన్నాడు. ఒకసారి క్లోజ్గా చూసేయండి. చాలా మొత్తం 3 గుర్రాలు అయితే ఉన్నాయి. సైడ్లోకి వచ్చేసి ఈ 2 గుర్రాలేమో గణపతిని రథంతో లాగుతున్నట్టు అవుతున్నది. పైన ఏమో కల్కి భగవాన్ అయితే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు మనకి సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఈ సింహాలకైతే నిజమైన జూలు అయితే ఇచ్చేసిండు. జూలు వరకు అయితే ఇచ్చేసిండు. ఒకసారి క్లోజ్లోకి అయితే వచ్చి చూసుకోండి. ఒకసారి అయితే క్లోజ్గా చూసుకోండి. గణపతి వచ్చేసి సింహంగా వచ్చేసి మొత్తం
క్లియర్గా అయితే జూల్ వర్క్ అయితే ఇచ్చేసిండు. అండ్ గణపతికి వచ్చేసి కుందనం వర్క్ అయినా చాలా ఎక్సలెంట్ ఇచ్చేసిండు. పంచ వర్క్ అయిపోయింది, కుందనం వర్క్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే గణపతికి అయితే మనకి అక్కడ నరసింహస్వామి రుద్ర రూపం అయితే ఉన్నది. పైన చూసుకోవచ్చు మనకి లింగం అయితే ఇచ్చేసిండు. గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 16 to 17 ఫీట్స్ దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక గణపతి ఉన్నది. మనకి గణపతి వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అయితే ఉన్నది. గణపతి వచ్చేసి సోఫా పైన కూర్చున్నట్టయితే ఇచ్చేసిండు. మళ్ళీ చూసుకోవచ్చు ఇక్కడ చిన్న గోమాతను అయితే ఇచ్చేసిండు. ఇక్కడ క్లోజ్లో చూసుకుంటే మనకి గోమాతను అయితే ఇచ్చేసిండు. అండ్ గణేశుడు అయితే పంచవర్క్ శేషునాగులతో అయితే చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ తోటి అయితే ఉన్నది. అండ్ గణపతి బ్యాక్ సైడ్ అయితే మనకి లింగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 16 ఫీట్స్ దాకా ఉంటుంది. ఇక్కడైతే డిఫరెంట్ కాన్సెప్ట్ గణేశుడు అయితే ఉన్నాడు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కృష్ణుడు అవతారంలో ఉన్న గణేశుడు అయితే ఇక్కడ ఉన్నాడు. అండ్ అక్కడ పైన చూసుకోవచ్చు మనకి శేషునాగులు అయితే ఇచ్చేసిండు. ఇక్కడైతే కాళీ అనే రాక్షసుని మట్టి కనిపిస్తున్నట్టయితే గణపతి అయితే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళందరేమో కాళీ వాళ్ళ భార్యలు, 3 భార్యలు కలిసి మన గణపయ్యని వేడుకున్నట్టయితే మనకి కాన్సెప్ట్ గణపతి అయితే తయారు చేయడం జరుగుతుంది. ఈ గణపతి హైట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఫీట్స్ దాకా ఉంటుంది. మనకి ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు ఇంకొక గణపతి అయితే ఉన్నాడు. గద పట్టుకొని నిల్చున్న గణపతి. అక్కడ చూపించిన గణపతి అండ్ ఈ గణపతి చూడడానికి సేమ్ ఉంటుంది, కానీ దానికి కలర్ డిఫరెన్స్ అని చాలా ఉంటుంది. ఈ గణపతికి వచ్చేసి కుందనం వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి ప్రజెంట్ అయితే యూస్ చేయండి. అక్కడైతే మొత్తం గణేశులు అయితే చాలా అంటే చాలా గణపతులు ఎదుగుతున్నాయి. ఎంతమంది శిల్పకళలో బుకింగ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ కొరలకు ఎప్పుడు వస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఆగస్ట్లోనే ఫెస్టివల్ ఉంది. ఆగస్ట్ 27th రోజు అయితే ఫెస్టివల్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసి 55 days అయితే ఉన్నది. తొందరగా వచ్చేసేయండి. గణేశులు అయితే బుకింగ్ అయితే అయిపోతున్నాయి. అట్లనే మన వీడియో గిట్ట నచ్చితే గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గణేష. ఉంటున్నాం మళ్ళీ.